తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని మరొక టాలీవుడ్ నటుడు మర్చిపోయాడు. కొన్ని వేల మంది ప్రత్యక్షంగా చూస్తుండగా, లక్షల మంది డిజిటల్లో టీవీలో చూస్తుండగా టాలీవుడ్ నటుడు బాలాదిత్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ గారు అంటూ ప్రస్తావించారు. నిన్న తెలుగు సమాఖ్య మహాసభల్లో బాలాదిత్య, ఈయనే ఇక్కడ మనకు కనిపించినటువంటి స్క్రీన్ పైన కనిపించినటువంటి బాలాదిత్య టాలీవుడ్ నటుడు కూడా. ఆయన కొన్ని షోల్లో హోస్ట్గా వ్యవహరించారు, మరి కొన్ని సినిమాల్లో కూడా హీరోగా కూడా నటించారు, కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కొన్ని సినిమాల్లో పనిచేశారు ఆయన. సో ఆయన నిన్న తెలుగు సమాఖ్య మహాసభల్లో ముగింపు కార్యక్రమంలో భాగంగా హోస్ట్గా వ్యవహరించారు. ఈ సభకి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి హాజరైన నేపథ్యంలో ఆయనని ఆహ్వానిస్తూ ఆయన అక్కడ బాలాదిత్య మాట్లాడిన మాటలు చూస్తే, ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ గారు అంటూ ప్రస్తావించుకొచ్చారు. ఆయన కిరణ్ గారు అనే పదాన్ని మాట్లాడుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో రేవంత్ రెడ్డికి బదులుగా కిరణ్ గారు అంటూ ఆయన మాట్లాడే సందర్భం కనబడింది. ఒకసారి ఆయన ఎలా ప్రస్తావించారు, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు